ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి. వీరి తలరాత మారబోతోంది. ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. ఇలాంటి రోజులు మళ్లీ రావు. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాలలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. అయితే ఈ ఉగాది తర్వాత ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ నూతన సంవత్సరంలో ఈ రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఉగాది తర్వాత ఈ రాశి వారికి ఆదాయం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చడానికి ఖర్చు అవుతుంది. ఈ సమయంలో శుభకార్యాల కొరకు లేదా దాన ధర్మాల కొరకు కూడా డబ్బు ఖర్చు చేస్తారు. వృత్తి కారణంగా లేదా వ్యాపారం కారణంగా ఈ సమయంలో ఆదాయం ఎక్కువగా ఉండకపోవడం జరుగుతుంది. అవసరాలకు తగినంత డబ్బు మాత్రమే రావటం వలన పొదుపు చెయ్యలేకపోతారు. ఈ సమయంలో స్థిరచరాస్తులు కొనుగోలు చేయడం అంతగా అనుకూలించదు. ఈ సమయంలో ముఖ్యంగా రిస్క్తో కూడిన పెట్టుబడులు అస్సలు చేయకూడదు. ఈ సమయంలో గృహం లేదా వాహన సంబంధ మరమ్మతులకు కూడా మీరు డబ్బు ఖర్చు చేస్తారు. మే 1 నుంచి మారుతున్న గ్రహస్థితి కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమవుతుంది. మీ వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరగడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ ఈ సమయంలో ఆదాయం లభిస్తుంది. వ్యాపారపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. మొదటి 4 నెలలు వ్యాపారపరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయమంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అందంత మాత్రంగానే ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవడం లేదా వాయిదా పడడం జరుగుతుంది. అలాగే వ్యాపార భాగస్వాములతో సరియైన సంబంధాలు లేకపోవడంతో వారి సహాయం సమయానికి అందకపోవచ్చు. ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ మంచిది కాదు. అంతేకాకుండా ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా అది మధ్యలో ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారి నుంచి సరియైన సహకారం లభించకపోవడంతో మీరు అసహనానికి గురవుతారు. కెరియర్ పరంగా ఈ సంవత్సరం మీకు సానుకూల ఫలితాలు ఏర్పడనున్నాయి. మొదటి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీకు సంబంధం లేని పనుల విషయంలో కూడా మీరు బాధ్యత వహించి అవి పూర్తి చేయాల్సిన అవసరం వస్తుంది. అలాగే మీపై అధికారులు ఒత్తిడి మేరకు చాలాసార్లు మీకు ఇష్టం లేనప్పటికీ పనిచేయాల్సి వస్తుంది. ఈ పనుల కారణంగా మీకు ప్రత్యక్షంగా ఎటువంటి గుర్తింపు రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలేస్తే మీ పై అధికారుల కోపానికి గురి అవ్వాల్సి వస్తుంది. మే నెల వచ్చేసరికి మీరు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగ మార్పుకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించవు. ఈ సమయంలో చాలాసార్లు మీ సహోద్యోగులు వారికి ఇచ్చిన పనులు పూర్తి చేయని కారణంగా వారి పనులు కూడా మీరు చేయాల్సి రావచ్చు. జులై మాసం వచ్చేసరికి మీ ఉద్యోగ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. వేరే ఉద్యోగం రావటం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానిలో పదోన్నతి రావడం కానీ జరుగుతుంది. విద్యాపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నూతన సంవత్సర ప్రారంభంలో చదువులో ఏకాగ్రత తగ్గటం మరియు ఆటంకాలు ఏర్పడడం జరగవచ్చు. ముఖ్యంగా మీలో చదువు గురించి అలసత్వం పెరగడం మరియు పరీక్షల విషయంలో అహంకారం ఎక్కువ అవడం జరుగుతుంది. మీలాగా ఎవరూ చదవరు అనే అహంభావం ధోరణి కానీ ఎక్కువ శ్రమ చేయకుండా పరీక్షల్లో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతామని నిర్లక్ష్య ధోరణి ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు చదువును నిర్లక్ష్యం చేస్తారు. ఏప్రిల్ మాసం వచ్చేసరికి కుటుంబ పరిస్థితుల కారణంగా మీరు చదివే విద్యాలయంలో కానీ చదివే ప్రాంతంలో కానీ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. చదువు నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా వేరే విద్యాలయాలకు వెళ్లడం జరుగుతుంది. ఈ రాశివారు మే 1 వరకు పరీక్షల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.
ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఉగాది తర్వాత ఈ రాశి వారికి మారుతున్న గ్రహస్థితి అనుకూలంగా లేని కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన, విష జ్వరాలకు సంబంధించిన, అలర్జీలకు సంబంధించిన అపరిశుభ్ర ఆహారం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఈ సమయంలో మీ రోగనిరోధక శక్తి పెరగడానికి యోగా, ప్రాణాయామం లాంటి పద్ధతులను పాటించడం మరియు వీలైనంత ఎక్కువ సమయం ప్రకృతిలో గడపడం మంచిది. కుటుంబ పరంగా ఈ సంవత్సరం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన సరియైన అవగాహన లేకపోవడం, ఇంటి పెద్దవారి ఆరోగ్య సమస్యల కారణంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండకపోవచ్చు. అలాగే మీరు కొంతకాలం ఉద్యోగరీత్యా కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం కానీ పెద్దల ఆరోగ్యం కానీ ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ఈ సమస్యలు కొంతకాలమే ఉంటాయి కాబట్టి వీటి గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. నిత్యం సూర్య భగవానుని ప్రార్థించడం ద్వారా మేలు చేకూరుతుంది. మీకు వీలైనప్పుడు గోమాతకు గ్రాసం పెట్టడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మీరు శుక్రవారం ఉదయం స్నానం తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవిని తామర పువ్వులు లేదా ఎర్ర గులాబీలతో పూజిస్తూ పూజా సమయంలో శ్రీ సూక్తాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీమాత అనుగ్రహం లభిస్తుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే తమలపాకుపై జై శ్రీరామ్ అనే మంత్రాన్ని రాసి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని అభిషేకం చేయడం ద్వారా సర్వాభిష్టాలు నెరవేరుతాయి. ఈ విధంగా 11 మంగళవారాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా, అదేవిధంగా సూర్యదేవునికి నీటిని సమర్పించడం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ముఖ్యమైన తిథులలో శుక్రవారం నాడు అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. సో చూశారు కదండి, ఈ ఉగాది తర్వాత ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.